హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము నవీన్ సూర్య దగ్గర ఉన్నాము. అన్న నవీన్ సూర్య క్యాటిల్స్ కూడా ఉన్నాయి. నవీన్ సూర్య మనకు చాలా మందికి తెలుసు. చాలా వీడియోస్లలో మనము అన్న వీడియోస్ గత 5 సంవత్సరాలుగా వీడియోస్ చేస్తుంటాం మన ఛానల్లోనే. అన్న ఆవులు గేదెల బిజినెస్ చేస్తారు. అలాగనే ఈక్విప్మెంట్స్, అలా మ్యాట్లు కానీ మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక దేశంలో ఎక్కువ రబ్బర్ మ్యాట్లు హోల్సేల్ రేట్లు. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ కంపెనీతోనే, అన్న వాళ్ళ ఫ్రెండ్దే కంపెనీ ఉంది, అందులోనే వాళ్ళు పార్ట్నర్షిప్లో డైరెక్ట్ తక్కువ ధరలో ఇస్తున్నారు. ఇప్పుడు ఇవి కూడా క్యాన్స్ కూడా ఉన్నాయి, మిల్కింగ్ క్యాన్స్, మీకు మెష్లు కూడా ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఆల్రెడీ వీడియోస్ కూడా వేసినాము. ఇప్పుడు మాట్లాడదాము. అన్న, గుడ్ మార్నింగ్. అన్న, గుడ్ మార్నింగ్ జావేద్ గారు, నమస్కారం. అన్న, ఇప్పుడు మీరు ఆల్రెడీ మ్యాట్లు కుట్టి ఇంకా మీరు క్యాటిల్స్ అవన్నీ చేస్తున్నారు. ఈ క్యాన్లది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అవును. అయితే ఇది మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడైతుంది? ఇది యాక్చువల్లీ వచ్చేసి మొన్న లాస్ట్ మంత్ హైటెక్ సిటీలో ఒక ఎక్స్పో జరిగింది. ఓకే. మొత్తం డైరీ ఎక్విప్మెంట్ సంబంధించి అంతా. ఓకే. సో నన్ను కస్టమర్స్ ఏంటంటే మిల్కింగ్ క్యాన్స్ ఉన్నాయా మీ దగ్గర, చాప్ కటర్స్ ఉన్నాయా, మిల్క్ క్యాన్స్ ఉన్నాయా, ఇవన్నీ అడగడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు కస్టమర్ ఏదైనా వాళ్ళ డిమాండ్ మేరకే మనం అన్ని ప్రోడక్ట్స్ మనము తెప్పడం జరుగుతుంది. బట్ అందులో ఏంటంటే ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనేదే మన ఫస్ట్ ప్రియారిటీ. అందులో ఫస్ట్ క్యాటిల్, మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన క్యాటిల్స్ విషయంలో కానీ, తర్వాత స్టార్ట్ చేసిన రబ్బర్ కానీ, లేదా ఇప్పుడు సప్లై చేస్తున్న కుట్టి కానీ, నెక్స్ట్ వచ్చేసి క్యాన్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కానీ ఫస్ట్ హై క్వాలిటీ ఉండాలనేది నా ఫస్ట్ ప్రియారిటీ. ఇది వచ్చేసి స్టీల్లో మనకి 2 రకాలు ఉంటుంది. అంటే ఫస్ట్ స్టీల్ ఇన్వెన్షన్ చేసినప్పుడు యూరోప్లో 304 ఇన్వెన్షన్ చేసినారు. మన ఇండియాలో వచ్చేసి 204 ఇన్వెన్షన్ చేసినారు. 204లో ఏంటంటే మీకు 14% క్రోమియం కలుస్తుంది, 1% 2% నికెల్ కలుస్తుంది. బట్ 304లో ఏంటంటే మనకు 18% క్రోమియం కలుస్తుంది, 8% నికెల్ కలుస్తుంది. సో అందుకని ఏంటంటే ఇది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అన్నట్టు. ఇది ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇది ఎందుకంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా నార్మల్ స్టీల్ క్యాన్స్ మనం చూసుకోండి మన ఇంట్లో, అవి కొంచెం జంగు పట్టినట్టు రావడము, లేకపోతే పగిలిపోవడము అట్లాంటివి జరుగుతుంది అన్నట్టు. దానికి కారణం ఏంటంటే అది లో క్వాలిటీ స్టీల్ అన్నట్టు. అంటే 204 ఆర్ 202 స్టీల్ వాడడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. ఇది ఏంటంటే 304 స్టీల్ అన్నట్టు. ఇది యూజ్ చేసేది. దీని కాస్ట్ ఎందుకుంటుందంటే దీంట్లో 18% క్రోమియం, 8% నికెల్ కలవడం వల్ల దాని ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. మీరు ఇప్పుడు చూసుకోండి, ఇది వచ్చేసి ఇది కట్టింగ్, ఇది అంటే 2 జాయింట్ చేస్తారు అన్నట్టు పీసుల్ని. ఎందుకంటే హై క్వాలిటీ స్టీల్లో మనకి కంప్లీట్ సింగిల్ స్ట్రెచ్ రాదన్నట్టు, అది పగిలిపోతుంది అన్నట్టు. సో దీన్ని ఒక 2 పీసుల్లాగా చేస్తేనే ఇది ఇంత హై క్వాలిటీ తయారవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ క్యాన్స్ ఎక్కడెక్కడ బ్రాంచ్లలో మీకు 4-5 బ్రాంచ్లు ఉన్నాయి కదా, ఇవి ప్రజెంట్ అయితే ఇది ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఫస్ట్ ఎవరికి సజెషన్ చేస్తలేము, అంటే బ్రాంచెస్కి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. ప్రజెంట్ మాత్రం డెమోగా మా జనగామ దాంట్లో మెయిన్ బ్రాంచ్లో, ఇప్పుడు హైదరాబాద్ నా బ్రాంచ్లో ఫస్ట్ కస్టమర్ క్వాలిటీ చూసుకున్నాక దాని తర్వాత వాళ్ళకి నచ్చితే దాని ప్రకారం మనం సప్లై చేద్దామని చెప్పి ఫస్ట్ అన్నీ ఒక 10 పీసెస్ షాంపిల్ చెప్పడం జరిగింది అన్నట్టు. మొన్న 10 తెప్పిస్తే ఒక కస్టమర్ 5 తీసుకొని వెళ్ళినాడు ఆల్రెడీ. ఒకళ్ళు అల్యూమినియం తీసుకొని వెళ్ళారు, ఒక స్టీల్ తీసుకొని వెళ్ళినారు. మన దగ్గర ప్రజెంట్ మాత్రం కొన్నే ఉన్నాయి. సో ఇప్పుడు అంటే కస్టమర్ ఆర్డర్ బేస్ మీద ఇవి తెప్పియడం జరుగుతుంది, లేకపోతే మనం ఫర్దర్గా అందించడం జరుగుతుంది. ఇది ఎన్ని లీటర్స్ ఎలా ఉన్నాయి? ఇది వచ్చి ఇప్పుడు మన ఎక్కువనైతే మన దగ్గర ఏంటంటే 40, 20, 10 లీటర్స్ ఎక్కువ నడుస్తుంది. 10 లీటర్స్ ఏంటంటే మన చిన్న రైతులు మామూలుగా డైలీ వేరు 1-2 ఆవులు పెట్టుకొని పాలు తీసుకెళ్ళే వాళ్ళ కోసమేమో అల్యూమినియం ఉంది, స్టీల్ ఉంది 10 లీటర్స్ది. కొన్నిగా ఆటోలలో పెట్టుకొని 20 లీటర్స్ క్యాన్ క్యారీ చేసుకునే వాళ్ళకి 20 లీటర్స్ ఉంది. పెద్దగా లార్జ్ స్కేల్లో చేసుకునే వాళ్ళకి 40 లీటర్స్ ఉన్నది. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, అల్యూమినియం కూడా ఉంది కదా, అల్యూమినియం కూడా మనకు ఎన్ని అంటే వీటి క్వాలిటీ కానీ లేకుంటే అల్యూమినియం కూడా ఇది హై క్వాలిటీ. అల్యూమినియంలో క్వాలిటీ ఒకటే ఉంటుంది. దాంట్లో మనం ఏంటంటే ది బెస్ట్ క్వాలిటీ ఐఎస్ఐ మార్క్. ఇదంతా మీరు చూసుకోవచ్చు, మీరు ఇక్కడంతా ఏది కూడా ఐఎస్ఐ మార్క్ ఇదంతా. ఓకే. ఇంకొకటి ఏంటంటే వీటి ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి? ఇవి ప్రైజెస్ వచ్చేసి ఇది 10 లీటర్స్కి వచ్చేసి 1299. ఓకే. 2 అల్యూమినియం ప్లస్ దాని సేమ్ రేట్లు ఉంటాయి. డిఫరెన్సియేషన్ ఉంటుంది. అల్యూమినియంలో వచ్చేసి అదే 10 లీటర్స్కి 1335 రూపీస్. ఓకే. అండ్ 20 లీటర్స్లో వచ్చేసి ఇది 3225 రూపీస్ పడుతుంది ఇది. ఓకే. ఏది స్టీల్లో. అదే అల్యూమినియంలో
2700 60 రూపీస్ అల్యూమినియంలో పడుతుంది. పెద్దది 20 లీటర్స్ది. 20 లీటర్స్ది. అండ్ 40 లీటర్స్లో వచ్చేసి ఇది 4480 రూపీస్ పడుతుంది స్టీల్లో. అల్యూమినియంలో వచ్చేసి 3500 పడుతుంది ఇది. అది ఇది ఏమన్నా వారంటీ అలాంటి ఏమైనా ఉంటుందా? దీనికి 1 ఇయర్ రస్ట్ వారంటీ ఉంటుంది స్టీల్కి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇది 10 ఇయర్స్ మీకు ఈజీగా నడుస్తుంది లైఫ్ స్పాన్. అంటే కస్టమర్ ఇక వాళ్ళు ఎత్తేయడము అట్లాంటి సొట్లు అనేవి కామన్. కానీ బట్ ఏంటంటే రస్ట్ వారంటీ అయితే 1 ఇయర్ మేము రస్ట్ వారంటీ ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే కొంచెం సముద్రం ప్లేస్లలో ఉంటారు చూసారా వాళ్ళు ఏంటంటే 1 వీక్ ఆర్ 2 వీక్స్ అన్యూజ్ అయితే దీనికి లైట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సముద్రం ఆ సాల్ట్ అడాప్ట్ చేసుకోవడం అలాంటివి ఉంటుంది కాబట్టి దాన్ని ఏంటంటే రెగ్యులర్ యూజెస్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మామూలుగా. దీనికి ఇప్పుడు మామూలుగా నార్మల్ ఇప్పుడు మనం ప్లాస్టిక్ ఎందుకు వాడొద్దు, అల్యూమినియం స్టీల్ ఎందుకు వాడాలంటే ప్లాస్టిక్లో ఏంటంటే మనకు బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఈ వాషబుల్ ఇదంతా ఎక్కువ హై మెయింటెనెన్స్. ఇదంతా ఇదేంటంటే ఈజీ మెయింటెనెన్స్ ఇదంతా స్టీల్ కానీ అల్యూమినియం కానీ. ఇప్పుడు వన్స్ మనం యూజ్ చేసుకున్నాక మీరు కడిగేశారనుకోండి దీంట్లో స్మెల్ రాదు. అదే మీకు ప్లాస్టిక్లో స్మెల్ అనేది పోదు. సో ప్లాస్టిక్కి అల్యూమినియంకి స్టీల్కి ఉన్న తేడా అది అన్నట్టు. ఇప్పుడు మామూలుగా దీనికి ఒక పాలు ఒక 6-7 అవర్స్ మీకు 6-7-8 అవర్స్ వరకు మీకు పగిలే ఛాన్స్ ఉండదు మనకు కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం. ఇందులో అయితే 8 to 9 అవర్స్ వరకు అల్యూమినియంలో స్టోరేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పి. బట్ ఏంటంటే మీరు ఎక్కడైనా మిల్క్ ప్యాచరైజ్డ్ కానీ లేదా మిల్క్ స్టోరేజ్ కానీ ఏదైనా కానీ స్టీలే వాడతారు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు చూడండి స్టీలే వాడతారు. ఎందుకంటే ఆ స్టీల్లో ఉన్న హై ప్రియారిటీ అదన్నట్టు. ఓకే, ఇవి మీరు ఎక్కడికైనా సప్లై చేస్తారా? ఇవి ఎక్కడికైనా సప్లై చేస్తాం. ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సప్లై చేస్తాం. ఓకే, చూడొచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మ్యాట్లు కూడా ఉన్నాయి, మ్యాట్లు ఉన్నాయి మీకు అవి చూపిస్తాను. ఓకే, మ్యాట్లు ఉన్నాయి, మీకు మెష్లు కూడా ఉన్నాయి చూడొచ్చు అక్కడ దోమలకు. దాంట్లో ఏమన్నా క్వాలిటీ వెరైటీస్ వచ్చినాయా దోమల మెష్కి? ఇప్పుడు అంటే మారుతూ ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్కసారి మనకు అంటే ది బెస్ట్ కంపెనీ వాళ్ళు మనం మీట్ అవ్వడము దానికి మనకు ఎక్స్ప్లెయిన్ దాన్ని బట్టి మనం దాన్ని ప్రోడక్ట్ చేంజ్ చేస్తూ ఉన్నాం అన్నట్టు బెస్ట్ క్వాలిటీ. ఓకే, ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎక్విప్మెంట్స్ అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.